హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 557 పాయింట్స్ గెయిన్ అయ్యి 76,905 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 160 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,350 దగ్గర క్లోజ్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 2% వరకు గెయిన్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే 1.3% వరకు గెయిన్ అయ్యింది. నిన్న FINDA డేటా అయితే సర్ప్రైజ్ చేసింది. FAS ఆల్మోస్ట్ 3,239 crores బై చేస్తే DAS 3,136 crores వరకు సెల్ చేశారు. ఫస్ట్ మనపురం ఫైనాన్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. బైన్ క్యాపిటల్ 4,385 కోట్లు ఇన్వెస్ట్ చేసి 18% స్టేక్ ఈక్విటీ అండ్ వారెంట్స్ అట్ ది ప్రైస్ ఆఫ్ 236 రూపీస్ పర్ షేర్న అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ మార్చ్ 25 అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్ మీట్ని కండక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. జూన్ ఎండ్ నాటికి 4 lakh crores వర్త్ షేర్స్ అనేవి అన్లాక్ అవ్వబోతున్నాయి. టాప్ 10 కంపెనీస్ యొక్క లిస్ట్ స్క్రీన్ మీద ఉంచుతున్నాను, పాస్ చేసి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. యూలర్ అనే కంపెనీతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. 525 కోట్లు ఇన్వెస్ట్ చేసి సిగ్నిఫికెంట్ స్టేక్ ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో EV 3-wheeler వెహికల్స్ కేటగిరీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్లెన్మార్క్ గురించి మాట్లాడుకోవాలి. ఓలోపాథడిన్ హైడ్రోక్లోరైడ్ ఎప్థలిక్ సొల్యూషన్స్కి US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్కి పాజిటివ్ న్యూస్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇండియన్ డిఫెన్స్ని అప్గ్రేడ్ చేయడానికి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ దగ్గర నుంచి 54,000 కోట్లు అప్రూవ్ చేసినట్టుగా మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. ఇది మన ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్కి పాజిటివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ TVS మోటార్ గురించి మాట్లాడుకోవాలి. 10 రూపీస్ పర్ షేర్ ఇంటర్మ్ డివిడెంట్ అయితే అనౌన్స్ చేశారు. దానికి రికార్డ్ డేట్ వచ్చి మార్చ్ 26గా చెప్తున్నారు. ఎవరి దగ్గర అయితే మార్చ్ 26 లోపు TVS మోటార్ షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ డివిడెంట్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంబసీ డెవలప్మెంట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. లీడింగ్ గ్లోబల్ సెమీ కండక్టర్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన లామ్ రీసెర్చ్తో 1,125 crores బెంగళూరు వైట్ఫీల్డ్స్లో ఉన్న 25 acres ల్యాండ్ డీలింగ్ని డెఫినెటివ్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి మ్యాన్ పవర్ సప్లై చేయడానికి 10 crores 38 lakhs వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి 7,500 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ L&T గురించి మాట్లాడుకోవాలి. బ్రిగేడ్ గ్రూప్ దగ్గర నుంచి హైదరాబాద్ అండ్ చెన్నైలో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ టవర్స్ని కన్స్ట్రక్షన్ చేయడానికి లార్జ్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. లార్జ్ ఆర్డర్ అంటే 2,500 crores to 5,000 crores ఇన్ బిట్వీన్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.